స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఎవరికైనా కామన్గా ఉండే ఒక అభిప్రాయం ఏంటి అంటే బై లో సెల్ హయ్యర్, అంటే తక్కువ ధరలో కొనుక్కోవడం, ఎక్కువ ధరలో అమ్మడం. ఈ రోజుల్లో మన మార్కెట్లు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియో 25 నుండి 30% మైనస్లోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు చాలా వరకు షేర్ల ధరలు మంచి రేట్లలో దొరుకుతున్నాయి. ఒక మంచి ఇన్వెస్టరు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటాడు. అయితే ఒక స్మార్ట్ ఇన్వెస్టరు ఒక స్మార్ట్ స్ట్రాటజీతో షేర్లు కొంటాడు. ఆ స్ట్రాటజీ పేరే మొమెంటమ్ ఇన్వెస్టింగ్. ఇందులో జరిగేది ఏంటి అంటే బై హై సెల్ హయ్యర్, ఎక్కువ ధరలో కొనడం, ఎక్కువ ధరలోనే అమ్మడం. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ ధరలో కొన్నప్పుడు ఇంకా ఎక్కువ ధరలో ఎలా అమ్ముతాము అని. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది మొమెంటమ్ ఇన్వెస్టింగ్, అంటే పెరుగుతూ ఉన్న వాటిని కొనడం, ఇంకా ఇంకా పెరిగిన తర్వాత వాటిని అమ్మడం, అంటే బాగా మొమెంటం ఉన్న స్టాక్స్ను కొనడం అన్నమాట. అయితే ఈ రోజుల్లో జాబ్ చేసే వారికైనా బిజినెస్ చేసే వారికైనా ఇలాంటి స్టాక్స్ను కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే వారికంత టైం కానీ నాలెడ్జ్ కానీ ఉండవు. అందుకని వారు చేయాల్సింది ఇదే స్ట్రాటజీతో ఏదైనా ఇండెక్స్ ఉంటే అందులో ఇన్వెస్ట్ చేయడం, మంచి రిటర్న్స్ పొందడం. మరి అలాంటిది ఏమైనా ఉందా అని మీరు అడగవచ్చు. అవును, ఉంది. దాని పేరు నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఇండెక్స్. ఈ ఇండెక్స్లో టాప్ 500 కంపెనీల్లో నుండి ఎక్కువ మొమెంటం ఉన్న టాప్ 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఏవైతే స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయో అందులో నుండి ఇంకా బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉన్న టాప్ 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. కానీ ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి అంటే మీరు డైరెక్ట్గా ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయలేరు. మరి ఈ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి అంటే ఒక ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా. దాని పేరు పిఎన్బి మెట్ లైఫ్ ఎన్ఎఫ్ఓ నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్. లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక నమ్మకమైన సంస్థగా ఉన్న పిఎన్బి మెట్ లైఫ్ ఈ ఫ్లెక్సీ క్యాప్ ఇండెక్స్తో మీ ముందుకు వచ్చింది. ఈ కొత్త ఫండ్ యొక్క ఎన్ఏవి 10 రూపాయలుగా ఉంది. మీరు నెలకు 2000 రూపాయలతో కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఫండ్ టాప్ 500 లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల నుండి ఎక్కువ మొమెంటం ఉన్న టాప్ 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. లాంగ్ టర్మ్లో మంచి క్యాపిటల్ అప్రిషియేషన్ ఇచ్చే స్ట్రాటజీతో కూడిన ఫండ్ ఇది అని చెప్పవచ్చు. మరి ఈ స్ట్రాటజీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అని తెలియాలంటే ఆ ఇండెక్స్ గతంలో ఎంత రిటర్న్స్ ఇచ్చింది అనేది తెలుసుకోవాలి. గత 5 సంవత్సరాల రిటర్న్స్ చూస్తే 29.8%, గత 10 సంవత్సరాల రిటర్న్స్ చూస్తే 22.1% రిటర్న్స్ ఇచ్చింది. అంటే 2014 సంవత్సరంలో ఒక వ్యక్తి ₹1,00,000 ఈ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అది ₹7,40,000 అయి ఉండేది. అంటే 7.4x రిటర్న్స్ అనమాట. ఈఎన్ఎఫ్ఓ అనేది నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఇండెక్స్ను ఫాలో అవుతుంది కాబట్టి దీని ద్వారా వచ్చే రిటర్న్స్ కూడా దాదాపు అదే రేంజ్లో ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఇది ఇండెక్స్ ఫండ్ను రెప్లికేట్ చేస్తుంది కాబట్టి ఫండ్ మేనేజర్ యొక్క బయాస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అందువల్ల ఇందులో ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫండ్లో ఉన్న ఇంకొక గొప్పతనం ఏంటంటే సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కొన్ని సెక్టార్లు బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు కోవిడ్ సమయంలో హెల్త్ కేర్ సెక్టార్ బాగా పెర్ఫామ్ చేసింది కాబట్టి అందులో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మార్కెట్ కండిషన్స్ బట్టి రకరకాల సెక్టార్లు పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఫండ్ మేనేజరు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాడు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న టేబుల్ చూస్తే మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గత 5 సంవత్సరాల కాలంలో రకరకాల మార్కెట్ పరిస్థితుల్లో ఏ సెక్టార్లపై ఎంతెంత పర్సంటేజ్ పెట్టుబడి పెట్టారు అన్న విషయం మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక మీరు పిఎన్బి మెట్ లైఫ్ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మంచి రిటర్న్స్ రావడంతో పాటు మీరు కట్టే మంత్లీ ప్రీమియంకు 120 రెట్ల లైఫ్ కవర్ లభిస్తుంది. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మీరు కట్టే ప్రీమియమ్స్పై సెక్షన్ 80C బెనిఫిట్ ఆల్రెడీ ఉంది. అంతేగాక మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్పై సెక్షన్ 10(10D) ప్రకారం ఎటువంటి ట్యాక్స్ పడదు. ఒకవేళ మీరు సంవత్సరానికి కట్టే ప్రీమియం ₹2.5 లక్షలు ఉంటేనే. అంతేకాదు వీటితో పాటు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే ట్రిపుల్ బెనిఫిట్ అందజేయబడుతుంది. అందులో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే నామినీకి లైఫ్ కవర్ అందజేయబడుతుంది. అది సంవత్సరానికి కట్టే ప్రీమియంకు 10 రెట్లు ఉంటుంది. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్ని కంపెనీ భరిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత మొత్తం పేఅవుట్ ఆ కుటుంబానికి అందజేయబడుతుంది. ఇక థర్డ్ బెనిఫిట్ ఏంటంటే వారి ఫ్యామిలీకి రాబోయే 10 సంవత్సరాల పాటు మంత్లీ ఇన్కమ్ అందజేయబడుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే పిఎన్బి మెట్ లైఫ్ నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఫండ్లో
కేవలం మన దేశంలో ఉన్నవారు మాత్రమే కాక ఎన్ఆర్ఐలు కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎన్ఆర్ఐ కస్టమర్ల విషయానికి వస్తే వారు ఈ ఫండ్లో ఎంత మొత్తమైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇండియా యొక్క అభివృద్ధిలో పాల్పంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఎన్ఆర్ఐ ఈ ప్లాన్లో నెలకు 18,000 రూపాయల చొప్పున 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి. 20 సంవత్సరాల తర్వాత అతడు యావరేజ్గా 15 to 16% CAGRతో దాదాపు 2 కోట్ల రూపాయల వరకు రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మీరు ఒక గొప్ప స్ట్రాటజీ ఉన్న ఫండ్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం గురించి తెలుసుకున్నారు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింకును కానీ లేదా పిన్నుడ్ కామెంట్స్తో ఇచ్చిన లింకును కానీ క్లిక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. అయితే ఈ అవకాశం ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. అంటే ఫిబ్రవరి 28వ తేదీ వరకు మాత్రమే ఉంది. కాబట్టి మీరు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.